శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకత్వాన్ని, నీ ప్రార్థన, నీ భక్తిని ప్రభు చూశారు. మిమ్మలను ఆయన అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని మాట ఇచ్చారు. అంటే కొన్ని అధికారాలు దేవుడు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. రాజకీయంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. వ్యాపారపరంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. నువ్వు ఎక్కడుండి పని చేస్తున్నావో, అది ఆఫీసు అవ్వచ్చు, లేకపోతే అది ఒక వ్యవస్థ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా, ఇంతవరకు నీ స్థితి కంటే దేవుడు కొన్ని అధికారాలు నీ చేతికిచ్చి, అంటే దీని అర్థం ఏంటంటే నీకు ప్రమోషన్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే, ఒక సేవకుడిగా నా నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు ఇంతవరకు నాకు ఎదుగుదల లేదు, నాకు ఏ స్థాయి కూడా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఏ స్థాయిలో ఉంచానో ఆ స్థాయిలో నుంచే తప్ప, నేను ఎక్కడుండాలో అక్కడే ఉండిపోయింది తప్ప, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత అనుభవంతో ఉన్నాను, ఫ్యామిలీ నన్ను గుర్తించట్లేదు, లేకపోతే నా పైన ఆఫీసర్స్ నన్ను గుర్తించట్లేదు, నా ఫైల్ అనేవి పక్కకు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ఇంటికి ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆయన అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నారు. ఒక ప్రమోషన్ కాదు, ఆత్మ సంబంధంగా నీకు ప్రమోషన్ ఇస్తున్నారు, భౌతికంగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. నీవు నీ బంధువుల మధ్య కూడా ఒక నాయకుడిగా ఉండబోతున్నావు, నాయకురాలుగా ఉండబోతున్నావు. అనేక మందికి సలహాలు ఇచ్చే మనిషిగా ఉండబోతున్నావు. ఏం సలహాలు ఇస్తావండి, నాకు విలువ లేదు, అందరూ నన్ను తీసి పక్కన పాడేశారని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద లీడర్షిప్ చేయటానికి, ఒక లీడర్గా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసి నియమిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో దేవుడు నియమించిన ఆశీర్వాదాలు ఏంటో నువ్వు చూస్తావు. ఒక ఇంటికి అధికారిగా నువ్వు ఉండబోతున్నావు, ఒక పొలమునకు అధికారిగా ఉంటావు. దేవుడు ఒక భూమి మీద నిన్ను అధికారిగా నియమిస్తాడు. ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక పొలము, ఒక వ్యాపారము, ఒక ధననిధి మీద, అన్నిటి మీద, అంటే ఇంకా ఏదైనా సరే ఒక లీడర్షిప్ చేస్తావు అనమాట. లీడర్షిప్ రోల్ చేసేలా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేశాడు. నువ్వు నమ్మగలిగితే దేవుని ఆశీర్వాదాలు అన్నీ నువ్వు పొందుకుంటావు. ఎందుకు అవిశ్వాసంగా అలాగా నిజమా అవునా అన్నట్టు ఎందుకు చూస్తున్నావు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరం, ఇది పరలోకము నుండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. విన్నాను బ్రతుకులాగా ఉందని అనుకుంటున్నావా? ఆయన నిన్ను నియమిస్తున్నారు. మనుషులు నియమిస్తే పడిపోతాం, కానీ దేవుడు నియమించిన స్థానము, దేవుడిచ్చిన ప్రమోషన్, అది ఎవరు కూడా మనల్ని తీయలేరు, నెట్టలేరు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా, ఆయన నియమించిన ఆశీర్వాదంతో నువ్వు సాక్షిగా నువ్వు నిలబడతావు, చెప్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుడు పరలోకము నుండి మనకు అనుగ్రహిస్తున్నటువంటి పరిశుద్ధ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఇచ్చిన మాట మీకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం, 16-17 వచనం చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఇర్మియా గ్రంథము, జెర్మియా చాప్టర్ 31 వర్స్ 16-17. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా
ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడవక ఊరుకొనుము. హలో, ఏడవక ఊరుకొనుము. కన్నీళ్లు విడుచుట మానుము. కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై. నీ క్రియ సఫలమై. జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నాతో చెప్పండి, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనుల శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. నీవు ఏడుస్తున్నావు, నేను ఏడవటం మీరు చూసారా అని అనుకోవచ్చు. నువ్వెవరికి కనపడకుండా యాక్ట్ చేస్తున్నావేమో కానీ నీలో నీ ఒంటరిగా కుమిలిపోతున్నది ఆయన చూశాడు. చాలామంది హృదయంలో గుండె నిండా కన్నీళ్ళే ఉన్నాయి. మీకున్న రోగమును బట్టి, మీకున్న అప్పులను బట్టి, సమస్యలను బట్టి, ఏదో అనుకున్నది జరగకపోవటం, బాధలు ఎక్కువైపోవడంలో నీవు ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఏడుస్తున్నావు, ప్రయాణములు ఏడుస్తున్నావు. ఎంతమంది సంతోషంగా ఉన్న చోట కూర్చున్నా, పెండ్లికి వెళ్ళినా, వినోదాల్లో కూర్చున్నా, నీలో నీ గుండె నిన్ను పిండేస్తుంది కదా. నీ బాధ దేవుడు చూశాడు. చూసి ఈరోజు ఆన్సర్ ఏంటంటే, నీ పని అయ్యింది, నీ కార్యము సఫలమయ్యింది. అంటే రోగం కోసం ఏడిస్తే ఇక రోగం అక్కడితోటి కట్. గట్టిగా ఆమెన్ అని చెప్పాలి. నేను ప్రకటించుకుపోతాను. మీకు ఎంత బలంగా ఆ దీవెన కావాలంటే అంతగా స్తుతించడమే మీ పని. నువ్వు కన్నీళ్ళు ఇడుస్తున్నావు కదా, పెళ్ళి అవ్వలేదన్నా, రోగమన్నా, వ్యాధి బాధ, రుణ బాధలు, శత్రు సమస్య, దేనికోసం ఏడుస్తున్నావో నీకు మాత్రం శుభవార్త ప్రకటించమన్నాడు. కార్యము సఫలమయ్యింది. సఫలము చేసే దేవుడు ఆయన ఈరోజు నీ పక్షముగా కార్యము జరిగింది. అంతే. చూసుకోండి, చెక్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ రోజు నుండి ప్రతి పని దీవెనగా మారుతుంది. పెండ్లి సంబంధాల ముందుకి జయం అవుతుంది. ఇల్లు కట్టటాల్లో జయం అవుతుంది. ఆగిపోయింది ముందుకెళ్తుంది. రావలసింది వస్తుంది. ప్రయాణము సఫలమవుతుంది. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఏడవక ఊరుకొనుము. ఎంత ఏడుపుందో. పైకి అంత అందంగా పౌడర్ రాసుకుని కాటికి ఎక్కువ పెట్టి తిరుగుతున్నావు, కానీ బాధ ఎవరికి తెలియకుండా అనుకుంటున్నావా? భర్తకు కూడా నీ బాధ తెలియకుండా బ్రతుకుతున్నావేమో. కానీ నిన్ను సృజించిన వాడు ఆయనకి తెలుసు నీ బాధ. మీరు ఏడవకండి. మీ కన్నీళ్ళు దేవుడు ముత్యాలుగా మార్చుచున్నాడు. ఆమేన్. దేవుడు మీ కన్నీళ్లను ముత్యాలుగా మారుస్తాడు. ఏడవకండి, 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 ఏడవకండి. పరమాత్ముడు నీ పక్షంగా ఉన్నాడు. నా బ్రతికేలాగా అయిపోయింది, నాకున్న తెలివి ఏమైపోయింది, నాకున్న జ్ఞానం ఏమైపోయింది, ఏది అక్కడికి రాలేదు, చివరికి నా బ్రతికేలాగా అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. సాయం చేసేవాడు నీ కన్నీళ్లను చూచి నువ్వు అడుగుతున్నావు కదా, ఇది జరుగుతుందా, నేను బాగుపడుతున్నా, ఇక్కడితోటి నా రోగం తగ్గిపోవాలంతే అంటున్నావు కదా. ఈరోజు తగ్గిపోయింది. ఈరోజు సఫలము చేస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానము ఈ కృపాదినాల్లో దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఒక్కొక్కరు డూప్లికేట్ ఏడుస్తారు. మనం అందరం కూడా యాక్టింగ్ చేస్తూనే ఉన్నాం, యాక్టింగ్లోనే బతుకుతున్నాం. ప్రియులరా, ఈ కన్నీళ్ళు కాదు కానీ నిజమైన కన్నీళ్ళు నీ హృదయంలో ఉన్నది. అది దేవుడు చూశాడు. హల్లెలూయా. పెళ్ళి అవ్వలేదని ఏడుస్తున్నావా? ఇల్లు కట్టలేదు, జాబు లేదు, బ్రతుకు తెరువు లేదు, నన్ను వదిలేసాడు, నేను ఎడవబడ్డాను, నాకు అన్యాయం జరిగింది, నా కోర్టులో ఇలా జరిగింది,
స్థలం విషయంలో అన్యాయం జరిగింది, పుట్టింట్లో అన్యాయం జరిగింది, అత్తింట్లో అన్యాయం జరిగింది, ఇరుబాగులు నా మొగుడికే అన్యాయం చేసింది అని ఏడుస్తున్నావేమో. న్యాయం చేసేవాడు నీతో మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ కార్యము సఫలమయ్యింది. హల్లెలూయా. నీలో ఏదైనా గుండె నొప్పి వచ్చింది అనుకోండి, వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు చూపించుకున్నావు అనుకోండి, వెళ్ళినప్పుడు ఎలాగెళ్తావు? ఏసయ్యా ఇవి రాకూడదు, అన్నీ మంచిగా రావాలి, అన్నీ మంచిగా రావాలి. ఆడ రిపోర్ట్ తీసాక అమ్మా నీకు అన్నీ మంచిగా ఉన్నాయమ్మా అనేటప్పటికి ఏమైపోతుంది తెలుసా నీకు? చెప్పరే పరసలా పట్టుకుంటావా? నడకలా నడుస్తావా? ఆటో ఎక్కుతావా? ఆటో వాడు ఎదురెక్కమంటే వెనకాలెక్కమంటే ఎదురెక్కుతావు. ఏమలాగైపోయి సంతోషం అనమాట. నీకు అర్థం కాదు అది. ఒక రిపోర్ట్ అలాగ వస్తేనే నీవు అలాగైపోతే, ఆకాశమందున్న దేవుడు నీ బిడ్డలకి నీకు అనుకున్నవన్నీ చేస్తున్నానంటే నువ్వేం చేయాలి? ఎలుగెత్తి ప్రభుని స్తుతించండి. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. హల్లెలూయా. శత్రువుని దేశములో నుండి వస్తారు బయటికి. ఎక్కడ ఏ బంధకంలో ఉన్నారో బంధకం నుంచి బయటకు వస్తారు. మీకు ఒక మనుషుడి గురించి చెప్తే ముగిస్తాను. ఆదికాండంలో ఒక మనుషుడు పెళ్లి సంబంధానికి వెళ్ళాడు. వాళ్ళ గురువు గారి కొడుకుకి పెళ్లి సంబంధానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం రండి. వాక్య భాగంలో ఆదికాండము 24వ అధ్యాయము 56 నుంచి చదవండి. 24వ అధ్యాయము 56. ఎలియాజర్ అనే మనుషుడు అబ్రహాము కొడుకుకి పెళ్లి సంబంధానికి వెళ్ళాడు. అడ్రస్ లేని పెళ్లి సంబంధం అది. ఏ సంబంధం అంటే అది? అడ్రస్ లేని పెళ్లి సంబంధం. ఎవరైనా ఫలానా చోట పెళ్లి సంబంధం ఉందంటే ఏమంటారు? ఎక్కడ, ఎవరు, ఫలానా మీ ఊరు, మీ పట్టణం, మీ స్ట్రీటు, మీ నెంబరు, డోర్ నెంబర్తో సహా చెబితే వీళ్ళు చూడటానికి ఉంటుంది మధ్యవర్తి. ఆ ఇంటి పేరు అన్నీ చెప్పాలి. ఇక్కడ అబ్రహాము ఎంత విచిత్రంగా పంపాడంటే, వాళ్ళ గుమస్తాను పిలిచాడు. అరే బాబు గుమస్తెలరా అన్నాడు. ఏంటంటే సార్ అన్నాడు. ఎలియాజర్ ఆయన పేరు. చెయ్యి ఇలా తీసుకుని తొడకని తెచ్చుకున్నాడు. అంటే ప్రమాణం అనమాట. నేను నా మీద నీకు నమ్మకం ఉంది కదా? నమ్మకం ఉంది, నేను చెప్పినట్టు చేయాలన్నాడు. ఓకే, నువ్వు మా ఊరెళ్ళి ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయిని పెళ్లి కూతుర్ని తీసుకుని నా కొడుక్కి తీసుకురా అన్నాడు. ఆయన అన్నాడు, మీ ఊరు వెళ్ళిన తర్వాత ఎవరిని అడగమంటారు? ఏ గడప ఏంటి అని అడిగాడు. ఆయన నీకు ఎందుకు, నువ్వు వెళ్ళిపో, నీతో దేవుడు వస్తాడు. ఏమంటున్నాడు? పెళ్లి సంబంధానికి వెళ్ళేవాడిని, నీతో దేవుడు వస్తాడు. నువ్వు ఆ ఊరు వెళ్ళాక దేవుడు నీకు బయలుపరిచి అక్కడికి ప్రార్థన చేయి నువ్వు. ఆమెన్. చాలా పెద్ద టాస్క్ అనమాట ఎలియాజర్కి. సరే సార్ అని చెప్పి ఒంటెల మీద ఇంకా కొంచెం మనుషులను ఎక్కించుకుని వెండి బంగారం అన్నీ పట్టుకుని ఏదో పెళ్లి కూతురు రెడీగా ఉన్నట్టే మనం విశ్వాసం కూడా అలాగే ఉండాలన్నమాట. ఎలియాజర్ వెళ్ళిపోయాడు. చూడండి వాక్య భాగంలోకి రండి. ఆయనకి ఎంత టెన్షన్ అంటే మామూలు టెన్షన్ పడలేదు ఎలియాజరు. చదవండి ఆదికాండము 24వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 24 వర్స్ 56. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక. చూడండి, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి నా యజమానుని యొద్దకు వెళ్ళెదనని చెప్పినప్పుడు వారు ఈ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందుమని చెప్పుకొని. చూడండి ఇక్కడ 24:56 ఎంత మంచి మాట చూడండి. దేవుడు నా ప్రయాణమును సఫలం చేసిన అంటే కొంచెం నమ్మకం వచ్చింది. అబ్రహాం గారు ఊరు వెళ్ళాడు. ఈయన ఎలియాజరు అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, మా యజమానుడేమో మా ఊరు వెళ్ళి పిల్లని తీసుకురా అన్నాడు. మరి ఈ పిల్ల ఎక్కడ ఉంటుంది నాకు అర్థం కావట్లేదు. ఊరు ఇక్కడ మంచినీళ్ళకి ఈ పెళ్ళి కాని అమ్మాయిలు అందరూ వస్తారు కదా, ఇందులో ఏదో ఒక అమ్మాయి నాకు ఓకే చెయ్యి. ఎలాగంటే ఎవరైతే ఈ బావిలోకి దిగి నీళ్లు ముంచి నాకును నా ఒంటెలకు నీళ్ళు వేస్తారో వారే నా యజమానుడికి కోడలని నిర్ధారణ చేసుకుని ప్రార్థనలు పెట్టాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
పెళ్లి సంబంధాలకి కంగారు పడిపోవాల్సిందేం లేదు. దేవుని ప్రణాళికలో ఉన్న సంబంధం మన దగ్గరికి వస్తుంది, దేవుడు మనకి ఇస్తాడనమాట. హల్లెలూయా చెప్పండి. ఎవరు పడితే వాళ్ళని తెచ్చేసుకోకండి. ఎర్రగా ఉంది బుర్రగా ఉందని కోడల్ని, ఎర్రగా ఉన్నాడు పొడవుగా ఉన్నాడు అని తెచ్చేసుకోకండి. మనుషులు నమ్మకండి, మోసపోతారు. దేవుడిని నమ్మండి. ఆమేన్. దేవుడు నీ దగ్గరకు తీసుకొస్తాడు. ఎలియాజరు వెళ్ళి మొత్తం మీద బావిలో నీళ్ళు, అమ్మాయి వచ్చింది, కొన్ని నీళ్ళు ఇస్తావమ్మా అంటే, ఈ రెబెకా అన్నది, ఆ పిల్ల పేరు రెబెకా అనమాట, ఆ బావి లోపలికంతా ఉంటుంది. నీళ్ళు తోడి తెచ్చుకుని, ఇదిగో చాలా దూరానికి వచ్చినట్టున్నారు సార్, మీరు నీళ్ళు తాగండి. ఆ నీళ్ళు తాగుతుంటే మీకే కాదు మీ ఒంటులు కూడా అలసిపోయినట్టున్నాయి కదా, మీ ఒంటులు కూడా నేను నీళ్లు పోస్తానని చెప్పి ఒంటులు కూడా నీళ్లు పోసింది. అక్కడే పెళ్లి కూతురు సెలక్షన్ బాగా జరిగింది. అప్పుడు పెళ్లి కూతురు సెలక్షన్ అంటే అలాగ ఉండేది. ఆమెలో ఏమేమి ఉన్నాయి? దయగల గుణం ఉంది, శ్రమపడే గుణం ఉంది, నీళ్లు తోడి పోసే గుణం ఉంది, పలకరించే గుణం ఉంది, సేవా గుణం ఉంది. రెబెకాలో మంచి గుణాలు ఉన్నాయి. ఆ పిల్ల ఎంతో కష్టపడింది. అయిపోయిన తర్వాత, మీరు చాలా అలసిపోయినట్టున్నారు, మా ఇంటికి వస్తారా అంది. అబ్బా చాలా బాగుందని చెప్పి వస్తానమ్మా అన్నాడు. ఎలియాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబీకులు మాట్లాడారు, మీరు ఎవరు ఏంటంటే, నేను మాకు గురువు గారు ఉన్నాడు అబ్రహాము, చాలా ల్యాండ్ లార్డ్ అయిన ఆస్తికర్త, ఒకడే కొడుకున్నాడు, సూపర్ ఉంటాడు. మరి ఆ పిల్లోడికి సంబంధానికి వచ్చాం. మా గురువు గారిది పూర్వం ఈ ఊరేనంట, ఈ ప్రాంతం నుంచి వెళ్ళాడు, అందుకని ఈ ప్రాంతం నుంచి అమ్మాయిని కావాలన్నాడంటే, అప్పుడు వాళ్ళు కూడా అర్థమైపోయింది, అవునవును ఆ మనుషుడు మావాడే, మాకు సంబంధించిన వాడే, అన్నీ బాగున్నాయి, మంచిగా ఏ జంతికలు ఉండలు పెట్టారు, తినేసాడు, అన్నీ అయిపోయినాయి. అన్నీ అనుకుని ఇతనికి మనసులో అనుకుని ఇది యెహోవా వలన జరిగిన కార్యం అని వాళ్ళు మాట్లాడేసుకున్నారు. అంత బాగుంది. కానీ ఒక టెన్షన్ ఏంటంటే, ఈ పెళ్లి కూతురికి ఇష్టం ఉందో లేదో అనేది పెద్ద టెన్షన్ వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళ పెద్దలు అన్నారు, అంతా ఓకే, ఆస్తికి ఆస్తి ఉంది, ఇల్లుకి ఇల్లు ఉంది, పేరుకి పేరు ఉంది, కుటుంబానికి కుటుంబం అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటి చెప్పాలి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఆదికాండం అందరూ 24:57 వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఎవరిని? ఈ పెళ్లి కూతురు నీళ్ళు పోసి, కుదురుగా ఉందా? చిన్నదంటే చిన్నది కాదు, ఇది చిన్నదా పెద్దదే, ఎందుకంటే చాలా నీళ్ళు పోసింది. ఆమెనని చెప్పరే. బంధువులందరి ముందు మాత్రం ఎరగనట్టు అలాగ అమాయకురాలుగా నిలబడింది. ఆ చిన్నదాన్ని పిలిచి, ఏమనునో తెలుసుకుందామని. ఏమంటే ఎలియాజర్ గారు, మనం మాట్లాడేసుకుంటున్నాం, అంత బాగుంది, కానీ ముందు పెళ్లి కూతురికి నచ్చిందో లేదో, ఆ పిల్ల మీతో వస్తుందో రాదో తెలుసుకుందాం. ఈ పెళ్లి కూతుర్ని నచ్చిందా లేదా అని అడగటానికి తల్లిదండ్రులకు ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా? రెబెకా దేవుని చేత ఎన్నిక చేయబడిన యోగ్యురాలు ఆమె. హల్లెలూయా. అప్పుడు ఆ పెద్దలు వెళ్ళి ఆ కుటుంబీకులు అడుగుతున్నారు. వారు ఆ చిన్నదాన్ని పిలిచి, ఆమె ఏమనునో తెలుసుకుందామని. ఏమంటుందో టెన్షను, అమ్మో ఇష్టపడుతుందా ఇష్టపడదా. రిబ్కాను పిలిచి ఏమంటుందో, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పటికీ టెన్షను. కొంతమంది తల్లి కూతురుతో అడగలేరు. పెళ్లి కూతురు తల్లి ఎవరి చేత అడిగిస్తుంది చెప్పినా? ఎవరి చేత అడిగిస్తుంది? వాళ్ళ మేనత్త చేత అడిగిస్తుంది. ఒప్పుకుంటుందన్న మాట తల్లికి చెప్పారనుకోండి, తండ్రికి, వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందంటే, ఎంత ఆనందం ఉంటుంది. అవును కదా, నిజంగా నా కూతురు బంగారం. నేనన్నాను, ఏదన్నా మార్చచ్చు కానీ రంగు మార్చడానికి లేదు, ఎందుకంటే అది దేవుని చేతిలో వచ్చిన రంగు అది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ చిన్నది ఏమంటదో, ఆ చిన్నదానిని పిలిచి, రెబెకాని, ఎలియాజరు అందరూ ఉన్నారు. ఎలియాజరు ఏమో తొందరపడిపోతున్నాడు, వీరేమో అంత బాగుంది, సంబంధం మంచిది, తీరా ఈ పిల్ల వెళ్తుందో లేదో, అని చేసుకుంటుందో లేదో, చూడకుండా చేసుకుంటుందో లేదో అని అనుకుంటుంటే ఎలియాజరు అంటాడు, మీరు ఏదో ఒకటి చెప్పేస్తే నాకు, ఒకవేళ మీరు లేట్ అవుతుంది, మీరు సంశయిస్తున్నట్టున్నారు, మీరు కాదంటే నేను ఇటో అటో పోతాను, ఏదో ఒకటి చెప్పండి అంటున్నాడు ఎలియాజరు. వారు బలము ధైర్యము తెచ్చుకుని ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, వారు
చూడండి, వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఉండండి, మనం బాగానే మాట్లాడేసుకుంటున్నాం, ఆ పిల్ల ఏమంటుందో అవును బిడ్డలారా, తల్లిదండ్రులు ఏది నిర్ధారణ చేస్తే దానిని అంగీకరించిన ప్రతి బిడ్డ ఆశీర్వాదంగా ఉంటుంది. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు లోబడండి. యవనస్తులారా, మీ తల్లిదండ్రులు చెప్పినట్టు చేయండి. నేను ఇంతగా ఆశీర్వదించబడటానికి నా తండ్రిని నేను గౌరవించాను, నా తల్లిని నేను గౌరవించాను, నా కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, మీ ముందు ఒక దైవజనుడిగా నిలబెట్టాడు. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళారా, మీ పిల్లలకు కూడా మీరు జ్ఞానబోధ చేయాలి. ఎప్పుడు మీ పిల్లలు మీకు లోబడతారంటే, నీవు నీ బిడ్డకి ప్రార్థన నేర్పినప్పుడు, వాక్యము నేర్పినప్పుడు నీ పిల్లలు నీ మాట వింటారు. నీ బిడ్డలకి ఎవరి చేత చెప్పించడం కాదు, నీ బిడ్డలకి నువ్వే చెప్పాలి. ఏయ్, ఈ సంబంధం నువ్వు చేసుకోవాలి, ఈ రూట్లో నువ్వు వెళ్ళాలి, ఇలా జీవించాలని కమెంట్ చేయటానికి నీ దగ్గర ప్రార్థన బలం ఉంటే కానీ రాదు అది. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక నమ్మకం ఉండాలి. ఒప్పుకుంటుందా? ఒప్పుకోవడాన్ని ఎందుకు అనుకుంటున్నావు? కార్యము సఫలము చేసేవాడు. నువ్వు నీ బిడ్డ పెళ్లి కోసం ఎన్ని రకాలుగా ఏడుస్తున్నావో ఆయన చూచాడు. కన్నీళ్లు విడుచుట మానము, ఏడవటం ఆగండి, ఊరుకోండి, కార్యము సఫలమైంది. అప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి చదవండి, వాక్యంలోకి వెళ్దాం. ఎస్, చూడండి, రిబ్కాను ఆ పిల్ల చిన్నదాన్ని పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు, ఎంత ధైర్యం తెచ్చుకుని అడిగారు చూడండి. ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు, పెళ్లి చేసుకుంటావా, కాపురం చేస్తావా, లేదా 3వ రోజు పరిగెత్తుకొచ్చేస్తావా? చాలామంది వెంటనే వచ్చేస్తుంటారు, తెలుసా మీకు? ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ విలువలు ఉంటాయి. ఆమేనని చెప్పండి. అందుకని మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన కావాలి. మీ కుటుంబం అంతా మీకు దగ్గరగా ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళిపోవాలి. కుటుంబం అంతా వెళ్ళిపోవాలి. ఏదో ఒక వాక్యము, ఏదో ఒక మాట, ఆత్మశక్తి నీ బిడ్డలను తాకుతూ ఉంటుంది. ఆమేన్. ఈ మనుషుడితో వెళ్తావా అమ్మా అని అడిగితే ఆమె ఆల్రెడీ రెడీగా ఉంది. పిల్ల బావి దగ్గరే ప్రిపేర్ అయిపోయినట్టుంది. కొంచెం ఇంటి తెలిసింది, మీరు ఎవరు ఏంటంటే ఫలానా అదే అంటే ఇంటికి తీసుకొచ్చేసింది కదా. ఎక్కడ తీసుకొచ్చింది? సంబంధాన్ని ఎవరు తెచ్చేసారు అక్కడికి? ఆ అమ్మాయి తెచ్చేసుకుంది. ఆ అమ్మాయి దగ్గరికి ఈ మనుషుడు వెళ్ళిపోవటం, అక్కడ ఒక షకీనా మేఘం ఉంది, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. చదవండి, ఏమంటున్నాడు? ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని అడిగిన, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అన్నప్పుడు ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదన నేను. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళేదన నేను. తర్వాత కాబట్టి వారు తమ సహోదరి రెబెకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేలకు తల్లివగుదువుగాక. వెళ్ళిపోమ్మా, చాలా సంబంధాలు చూసాం కానీ నీకు ఏది సెట్ కాలేదు, మొత్తం మీద అయిపోయింది, వెళ్ళిపో అన్నట్టు వస్తుంది అనమాట మాటలు. వేలకు తల్లివి, నీ సంతతి వారు. అబ్బా, ఏమి ఆశీర్వదించి పంపుతున్నారు చూడండి. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక. ఆమెను దీవింపగా రిబ్కా ఆమె పనికత్తులను లేచి ఒంటెలనెక్కి మనుష్యుని వెంబడి వెళ్ళి ఆ సేవకుడు రిబ్కాను తోడుకుని. హల్లెలూయా. కార్యము సఫలము అవుతుంది. నీ కార్యము సఫలమవుతుంది. నీ కార్యము సఫలమవుతుంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నీ ఇంటికి శుభకార్యము దేవుడు తలపెట్టాడు. నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా, నేను తీసుకొచ్చిన సంబంధం నచ్చదా? ఎన్నో సంబంధాలు ఇలాగ అయిపోయినాయి అనుకున్నామో. నీ బిడ్డని నువ్వు శారాన్ని దీవించినట్టుగా దీవిస్తావు. నువ్వు వేలకు తల్లి అవుతావని నీ బిడ్డని దీవించి నీ బిడ్డని అత్తవారింటికి పంపే రోజు ఆసన్నం అయిపోయింది. నీ సన్నిధానంలో నేను ఉన్నానయ్యా,
ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడావు, నీవు నాకు సహాయం చేస్తావు. నేను నా బ్రతికేంటని ఏడుస్తున్నాను, కానీ కార్యము సఫలము చేయువాడు నీకు తోడున్నాడు. ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నువ్వు ఊరకుండుము, నీ పని సఫలమైంది, నీ కార్యము సఫలమైంది. నమ్మితే కేకలు వేసి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. మీరు శుభలేఖలు పట్టుకుని ఆరాధనకు రాబోతా ఉన్నారు. శుభగడి ఆసనం అయిపోయింది. కట్నం ఉన్నా లేకపోయినా దేవుడు ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తున్నాడు. జ్ఞానమైన అల్లుడిని నీకు అప్పగిస్తున్నాడు, జ్ఞానమైన కోడల్ని నీకు అప్పగిస్తున్నాడు. రిబ్కా లాంటి కోడలు నీకు రాబోతా ఉంది. ఇస్సాకు లాంటి అల్లుడు రాబోతా ఉన్నాడు. అబ్రహాము లాంటి మామగారు రాబోతా ఉన్నాడు. శారా లాంటి అత్తగారు రాబోతా ఉంది. సమాధాన కుటుంబము దేవుడు నీ కొరకు సిద్ధము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. జరుగుతుందా జరగదా, ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, ఈ టెన్షన్లో ఉన్నావేమో. ఆల్రెడీ ఒప్పుకునే ఉన్నది, ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నది. ఏ కార్యమైనా ఏదైనా నీకు తెలియదు, కానీ దేవుడు ముందు ఓకే చేసి పెట్టాడు. దేవుడు ముందుగానే కార్యము సఫలము చేసి పెట్టాడు. అందరూ కూడా యేసయ్యా నా పాపాలు క్షమించండి, యేసయ్యా నన్ను దీవించండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించండి.